బ్రేకింగ్ లో చూస్తున్నాం. భాగ్యనగరంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే యువత మత్తుకు బానిసగా మారుతున్నారు. డ్రగ్స్, గంజాయి తరలింపుపై అధికారులు నిఘా పెట్టారు. ప్లెడర్లపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. శేర్లింగంపల్లిలో ఎండిఎంఏ డ్రగ్స్ సీజ్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా ఓ వ్యక్తి నుంచి తేజకృష్ణ డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 5.14 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో మహేష్ రెడ్డి అనే వ్యక్తి నుంచి 510 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. ఘట్కేసర్లో గంజాయి పట్టుకున్నారు. నాగ్పూర్ నుంచి బస్సులో తరలిస్తున్న కేజీ గంజాయి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి నుంచి కేజీకి పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. చూస్తున్నాం. బ్రేకింగ్ లో భాగ్యనగరంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నగరంలో భారీగా మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్నాయి. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అందిస్తారు. రత్న కుమార్, ఏం జరుగుతోంది? మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారంటున్నారు. ఏ ప్రాంతాల్లో ఎంతెంత సీజ్ చేశారు? ఏమిటి సిచ్యువేషన్? హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ ఫ్రీ నగరంగాను, గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం భావించిన దగ్గర నుంచి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించినప్పుడు అక్కడ రైడ్స్ చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేసి దాని కారకులను అరెస్ట్ చేస్తూ ఉంది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో ఎండిఎంఐ డ్రగ్ ను పట్టుకున్నారు ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. శేర్లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో కడపకు చెందినటువంటి గుత్తా తేజకృష్ణకు బెంగళూరు నుంచి తీసుకువచ్చి మరొక వ్యక్తి ఇక్కడ ఎండిఎంఏ డ్రగ్స్ ను అప్పగిస్తూ ఉండగా ఎస్టీఎఫ్డి టీం సిఐ నాగరాజు టీం పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 5.14 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతానికి నిందితులను డ్రగ్స్ ను సీజ్ చేసి శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఇక మరో కేసులో మల్కాజ్గిరి ప్రాంతానికి చెందినటువంటి మరొక వ్యక్తి దగ్గర నుంచి, మహేష్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నుంచి 510 గ్రాముల గంజాయిని సీజ్ చేసి స్టేషన్ లో అప్పగించడం జరిగింది. ఘట్కేసర్ ప్రాంతంలో 1.27 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నాగపూర్ నుంచి బస్సులో గంజాయి వస్తుందని ఎస్టీఎఫ్టీ టీం సిఐ వెంకటేశ్వర్ నుంచి సమాచారం అందుకొని ఆ ఇన్ఫర్మేషన్ మేరకు నాగపూర్ నుంచి వస్తున్న బస్సులను కొంపెల్లి, బాలాజీనగర్, జవహర్ నగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే ఘట్కేసర్ ప్రాంతంలో నాగపూర్ నుంచి వచ్చిన బస్సులో ప్రభురాజ్ అనే వ్యక్తి దగ్గర 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకొస్తున్న నిందితుడిని ఘట్కేసర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్డిఎఫ్టీ టీం ఎస్ఐ తెలిపారు. ఈ కేసుల్లో గంజాయిని డ్రగ్స్ పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం, బి టీం లీడర్ గా ఉన్న ప్రదీప్ రావు అభినందనలు తెలియజేశారు. థ్యాంక్ యూ.